వర్గీకరణ ఏ విధంగా జరిగిందనే దాని గురించి నెక్స్ట్ మన యొక్క విశ్వపతి సార్ గారు మాట్లాడుతూ భారత్ మాతాకి జై. ఇండిపెండెన్స్ డేస్ అందరికీ మా మాస్టిక్కుల తరపున వచ్చినటువంటి స్పెషల్ మా ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి సీనన్న అనే టైం ఇచ్చి మన సంఘానికి అభిషేకం చేస్తున్నందుకు ముఖ్యంగా తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఇప్పటిదాకా తమ్ముడు ఛానల్ ఎత్తి ఎంతమంది బలిదానాలు త్యాగాలు వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ జీవితాలనే సమర్పించారు. సో అలాంటి స్వాతంత్రాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మాస్టి కుల సంఘం, మాస్టి కులస్తులు ఏదైతే అది ఉన్నదో అది రాజ్యాంగంలోనే ఉన్నది. అది వెలికి తీసిన ఇప్పటిదాకా పక్క ప్రెసిడెంట్ గారు బాబు చెప్పినట్లుగా 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగా తన జాతి కోసం, మాదిగా అనే జాతి కోసం ఇట్లా పాకులాడి ఆ ఫైట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దానికి ఆఖరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే జరిగిందో ఏబీసీ వర్గీకరణ, అందులో మన జాతిని కూడా 57 కులాల్లో 59 కులాల్లో మాదిగే చెలామణి జరుగుతున్నది. ఎస్సీలో 59 కులాలు ఓన్లీ మాదిగని చెలామణి. దానికి ఉన్నటువంటి ఉప కులాలు 57 కులాలు మాదిగా మాల పేరు మీదనే సమాజంలో చెలామణి జరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం గుర్తించి అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవతో ఈ మాస్టి కులం కూడా ఎక్కడ తీసిపోదు, ఇది కూడా ఒక జాతి అనే ఒక గౌరవాన్ని ఇచ్చి మనలో ఏ గ్రూపుల ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పథకాలు ముందు ఈ గ్రూప్కే చెందాలన్న భావంతో మనలో ఏ గ్రూప్లో పెట్టినందుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా మాస్టి కులం సంఘంన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మాస్టి కులం ఎప్పుడో మేము దాన్ని ముందుకు తీసుకున్నాం. కానీ 2023 నుంచి ముఖ్యంగా తెలంగాణలో పాలమూరు జిల్లా పిల్లల మర్రి పండుగల సాయాన్ని ఇట్లా ప్రాముఖ్యత ఉన్నదో మాస్టి కులాన్ని కూడా బేసు బలము పూనింది కూడా మన పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో అని చెప్పుకుంటూ మీ అందరికీ మాస్టి కులం సంఘం తరఫున మహబూబ్నగర్ జిల్లా వాసులందరికీ, ఆ కుల బాంధవులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువ నాయకులందరికీ, సీను కానీ, రాజు కానీ, బాబు కానీ, పట్రప్ప కానీ, మిగతా అందరూ కూడా ఆ రోజు 3 సంవత్సరాలు పూనుకున్నందుకు ఈ రాష్ట్రానికి ఒక దశ చూపించడానికి ఆ జెండా కూడా ఇది బలమంగా ఉండాలి. ఇది 3 పూలు 6 కాయలు కావాలి. ఈ కులం అభివృద్ధి చెందాలి. ఈ లోకం ఎంత అభివృద్ధి చెందినా మన కుటుంబం ఎట్లా అభివృద్ధి చెందితే బాగుంటామో మన కులం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో మీరందరూ ఒక భావనతోని, ఒక జిద్దుతోని, ఒక ప్రేమతోని వీటికి వచ్చినటువంటి ముక్కలవాత కానీ చుట్టుముట్టున్నటువంటి మహబూబ్నగర్ టౌన్లో వాళ్ళందరికీ మరొకసారి రాష్ట్ర మాస్టి కుల సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎక్కడ పోయినా మనం దేంట్లో తీసుకోము, మన పిల్లల్ని బాగా చదివించాలి, మన కుటుంబాలు బాగా సరి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహబూబ్నగర్ జిల్లా మాస్టి కుల సంఘం అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాస్టి, మాస్టి సంఘం, జై భీమ్, జై భీమ్. దానికి ముఖ్యంగా అంబేద్కర్ లాంటి మహాపురుషులు మనంతా మన చేతోడు వాదోడుగా ఉన్నందుకు మనమందరం ముందుకు సాగిపోవాలి. మనం దేంట్లో తీసుకోలేం. ధైర్యంగా, శైర్యంగా, నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హిందూ, జై మాస్టర్, జై. మన ప్రభుత్వం కూడా ఏ విధంగా సాధించాలని చేసిందని చాలా వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మన యొక్క ఉప అధ్యక్షులు శ్రీని సార్ గారు మాట్లాడతారని చేసినటువంటి నా జాతి రాష్ట్ర బంధువులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిదాకా మిత్రులు పత్రాయ కానీ, మన మిత్ర పదన్న కానీ, బాబు కానీ అందరూ
పెద్దలు చెప్పిన విధంగా పిల్లలకు చదువు చాలా ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా మన పిల్లలకు మనం జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే అవతవారిని ప్రశ్నించే మనం ఎంత కష్టానికి ఓర్చైనా సరే ప్రైవేట్ స్కూల్ కాకపోయినా ప్రభుత్వ పనులనైనా మన పిల్లలు చదివించాలి. మన తరానికి దిక్సూచి భవిష్యత్తు మన పిల్లలు. ముందుగా ఏ గ్రూప్లో మనకు కేటాయించిన 1% క్యాస్ట్ సర్టిఫికేట్లో ముందు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని మన బలమేందో మన క్యాస్ట్ ఎంతో తీసుకుంటే మనకు జనాభా పరంగా మనకు కూడా ఇంకా ఆధిక్యంలో ఉందని ప్రభుత్వ పరంగా మనకు వచ్చే పర్సెంటేజ్లు మనం తీసుకోగలుగుతాం. ఇప్పటిదాకా కూడా ఇంకా మాదిగా దాంట్లోనే కొనసాగుతుంది క్యాస్ట్. తొందరగా అప్డేట్ చేసుకొని ఎదిగేయాలని మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడి మన చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎక్కువ టైం తీసుకొని చదువుకోలేదు, ఇప్పటికే లేట్ అయింది. అన్న పిచ్చిపక్కన నిన్ననే వచ్చింది, మనం ఇంకా చుట్టుపక్కల ఇక్కడ ఉండి లేట్ అవుతుంది. సరే మొదటిసారిగా మనం ఇక్కడ ఇంత టైం ఇచ్చి చేసుకున్నందుకు వచ్చినందుకు అందరి కృతజ్ఞతలు. ముందుగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన పోలీస్ వెంకట్ గారు. ఇంతకుముందు ఏదైనా ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా అందరూ చేదోడు వాదోడుగా ఉన్నారు, సహకరించారు. కానీ కాకపోతే ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అన్నట్టుంది. మన వెంకట్ గారు మాత్రం దాన్ని గట్టిగా ఒక కసితోనే తీసుకెళ్ళి మన మహబూబ్ నగర్ అర్బన్ కానీ ఉమ్మడి జిల్లాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటికి కూడా మన భిక్షపతి అనే వెంకటన్న గ్రామాన మండలంగా జిల్లాల వైడ్గా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసుకుంటే ఇంకా ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకు ఒక్కడికే ఉద్యోగం ఉంది, ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఆయన భార్య బిడ్డలతో. అరే నేను ఒక్కడిని కదలిపోయినా, జాతి కూడా ఉండాలి, నా జాతి ఉంటే నా కుటుంబం ఉన్నట్టు అనేసి ఆ జాతిని కూడా ఆయన కుటుంబ పరంగా ఆలోచిస్తూ ఆయన సెలవు పెట్టి కూడా మరీ ఏమున్నా కూడా కమిటీలు వేసుకుంటూ సహకరిస్తున్నందుకు ముందుగా మన పోలీస్ వెంకట గారికి భిక్షపతి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు మరీ వినియోగించుకొని ముందుకు వెళ్ళాలని నా జాతి బాంధవులకు చిన్న విజ్ఞప్తి. ఎక్కువ సమయం తీసుకోలేదు, సమయం వచ్చినప్పుడు అన్ని గుర్తించుకొని సెట్ చేసుకున్నాం. పథకాలు కానీ ఏమన్నా ఇది స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మన స్వాతంత్ర యుగ పురుషులు వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ జీవితాలు తయారు చేసినందుకు మనం ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇంత పట్టలేగలుగుతున్నాం. అప్పటికి చూపించుకుంటే చరిత్ర చాలా ఎందుకు వెళ్తుంది. ఇప్పుడు సమయపాలలో చెప్పేసుకోలేదు. జై మాస్టి, జై మాస్టి, మాస్టికుల ఐక్యత, మాస్టికుల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు. సమయభావం తీసుకొని ఇక్కడ వచ్చారు, చాలా 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 ధన్యవాదాలు. ఏమున్నా ఇక అన్న మన పెద్దలు సీనన్న కానీ మన రాము కానీ రాజు కానీ ఏమైనా చిన్న ఉపన్యాసం ఇచ్చి ముగియాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న అందరికీ. చిన్న విశేషాలు చెప్పు, అందరికి వచ్చినందుకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి అందరు వచ్చినందుకు ఈ బాబు మనము మన యొక్క స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ఈరోజు మొట్టమొదటిసారి జరుపుకునే మన యొక్క ఇది మాస్టి కుల సంఘం తరఫున అంటే 80 సంవత్సరాలకు మనం నిద్ర కోరుకున్నామేమో అని అనిపిస్తుంది. ఎప్పుడో సరే ఈ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో ఒకసారి ఏది మన యొక్క వివేకానంద
మన యొక్క భారతీయులకు ఏదంటే రోజ్ అరోజ్ వేక్ అవేక్ అని చెప్పిన, అంటే మన యొక్క భారతీయులు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు, తొందరగా మేల్కొనండి, ఆ యొక్క మేల్కొని తొందరగా స్వాతంత్రం తెచ్చిపెట్టుకుందాం అని చెప్పిండు. దానికి కారణం ఏంటంటే అతను విదేశాల్లో పోయి చదివిండు, ఓకేనా. విదేశాల్లో పోయి ఇంగ్లీష్ చదివినందుకు ఆ ఇంగ్లీష్ చదివి అమెరికాలకు ఎప్పుడో స్వాతంత్రం 200 సంవత్సరాల క్రితం వాళ్ళకు వచ్చింది. మనం ఇంకా 200 సంవత్సరాల నుంచి నిద్రావస్థలో ఉన్నాం. ఆ యూత్ ఫస్ట్, యువకులు మేల్కొనాలి, ఆ యొక్క యువకులు మేల్కొని తొందరగా ఆ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టాలి, మనం ఖచ్చితంగా తీసుకొద్దామని ఆ యొక్క వర్డ్ అన్నందుకే ఇప్పుడు కూడా చాలామంది ఆ యొక్క వర్డ్ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మన యొక్క కులం తరఫున కూడా మనం కూడా నిద్రావస్థలో, మన యొక్క కులం కూడా చాలా నిద్రావస్థలో ఉంది. ఆ యొక్క నిద్రావస్థ నుంచి మేల్కొని తొందరగా ముందుకు, నిద్ర నుంచి మేల్కొని తొందరగా ముందుకు వచ్చి మన యొక్క కులం కోసం పోరాడదామని కోరుకుంటున్నాను. అట్లే మన యొక్క ఈ యొక్క సంఘం తరఫున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఫ్లాగింగ్కు మన యొక్క సీనన్న కూడా వచ్చాడు. సీనన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన యొక్క కులం అందరికి కూడా, కుల బంధువులకు, నా యొక్క రక్త సంబంధులకు అందరికీ